భానుడి ప్రతాపానికి బెజవాడ బెంబేలెత్తుతోంది. నగరం నిప్పుల కొలిమిని తలపిస్తోంది. ఇల్లు దాటి రోడ్డుపై అడుగు పెట్టాలంటేనే సూర్యుడికి భయపడాల్సి వస్తోంది. ముఖ్యమైన చాలా ప్రాంతాల్లో కాసింత నీడనిచ్చేందుకు బస్ షెల్టర్లు కూడా లేకపోవడంతో ప్రయాణికులకు ప్రయాస తప్పడం లేదు. బస్ షెల్టర్లు ఏర్పాటు చేసి కాసింత నీడ కల్పించాలని ఎంతో కాలంగా కోరుతున్నా అధికారులు పట్టించుకోకపోవడంతో ప్రయాణికుల బాధలు వర్ణనాతీతంగా మారాయి. విజయవాడలో పరిస్థితిని మా ప్రతినిధి వెంకటరమణ వివరిస్తారు. విజయవాడ నగరంలో ఎండలు రోజురోజుకు పెరుగుతున్నాయి. బయట తిరగాలంటేనే జంకాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతోపాటు ఇటు బయటికి ఎక్కడైనా ప్రయాణాలు చేయాలంటే కూడా చాలా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఉంది. ఇటు ఆర్టీసీ బస్సులో కానీ లేదంటే ఇతర ప్రైవేటు వాహనాలు కానీ వెళ్లేందుకు బస్ షెల్టర్కు వచ్చిన వారికి ఇక్కడ బస్ షెల్టర్ లేని కారణంగా చాలా ఇబ్బందులు పడుతున్నారు. విజయవాడ నగరంలో చాలా చోట్ల బస్ షెల్టర్ లేకపోవడం వల్ల ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. ప్రస్తుతం మనం విజయవాడలో ఉన్నటువంటి కీలక ప్రాంతమైనటువంటి వారధి దగ్గర ఉన్నాము. ఇక్కడ నుంచి చూస్తే ఇటు పిఎన్బిఎస్ బస్టాండ్ నుంచి ఇటు గుంటూరు, ఇటు రాయలసీమ జిల్లాలు, ప్రకాశం తదితర ప్రాంతాలకు వెళ్ళేటువంటి బస్సులు ఈ రహదారి మీదుగా వెళ్తుంటాయి. కీలక ప్రతిరోజు కూడా ఇక్కడ నుంచి వందల సంఖ్యలో ప్రయాణికులు వారి వారి గమ్యస్థానాలకు వెళ్తుంటారు. కీలకమైనటువంటి ఈ ప్రాంతంలో రోడ్డు వెడల్పు కారణంగా బస్ షెల్టర్ను తీసివేశారు. దీంతో ఇక్కడ నుంచి వేరే ప్రాంతాలకు వెళ్ళేటువంటి ప్రయాణికులు ఇట్లా ఎండ వేడి మీద తాళలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తాగేందుకు కూడా మంచినీళ్ళు లేనటువంటి పరిస్థితుల్లో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక్కడ వెంటనే బస్ షెల్టర్లు ఏర్పాటు చేయాలని కోరుతున్నప్పుడు కూడా చర్యలు తీసుకోవట్లేదని వారంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు కొంతమంది ప్రయాణికులు ఉన్నారు. వారిని అడిగి వారు పడుతున్నటువంటి ఇబ్బందులు ఏంటో తెలుసుకుందాం. ఎండకి కానీ వర్షానికి కానీ కొంచెం బస్ షెల్టర్ లాగా ఉంటే బాగుంటుంది. నిలబడ్డానికి కొంత వెయిట్ చేసి బస్సు వెళ్ళే ఆ టైంలో బస్ షెల్టర్ అనేది ఎప్పుడు ఉండాలి. మినిమం వెయిటింగ్ స్టాండింగ్ వరకైనా కొంచెం మినిమం ప్లేస్ పెట్టుకుని ఉండేటట్టు ఉండాలి. ఏ బస్ స్టాండ్ ఇక్కడ సరిగ్గా లేక ఇబ్బందులు పడుతున్నారు. జనం ఎండలో నుంచి ఉంటున్నారు. చాలా ఘోరంగా ఉంది. ఇక్కడ ప్రభుత్వం చూసుకోవాలి. ఇది ఆఫీసర్లు తప్పు, ప్రభుత్వం తప్పు. మేము మంచి చేస్తున్నాం అంటే ఎవరు మంచి చేసేవాళ్ళు ఇది ఎవరు లేరండి. మాలాగా చాలా మంది ఎండలో నిలబడుతున్నారు కదండి. బస్ స్టాండింగ్ లాగా ఏర్పాటు చేస్తే బాగుంటుంది. ఇక్కడ మరి గంట అయింది వచ్చి గుంటూరు వెళ్ళాలా, కనీసం నిలబడాలంటే ఏం లేదు. ఎండ అద్దె ఏం లేదు. జనాలు చచ్చిపోతుండ్రు, ఎండ అదిరిపోతున్నాయి. కనీసం బస్ స్టాప్ అనేది ఏం లేదు. ప్రస్తుతం మనం విజయవాడ రైల్వే స్టేషన్ వద్ద ఉన్నాం. విజయవాడ రైల్వే స్టేషన్ చూస్తే అతిపెద్దదిగా చెప్పవచ్చును. ఇక్కడికి ప్రతిరోజు వేలాది మంది రాకపోకలు సాగిస్తుంటారు. ఇటు విజయవాడ పట్టణానికి వచ్చేవారు కానీ, రాజధానికి వచ్చేవారు కానీ, లేదంటే ఇటు నుంచి పలు ప్రాంతాలకు వెళ్ళేవారు అందరూ కూడా ఇక్కడ నుంచి రాకపోకలు సాగిస్తూ ఉంటారు. విజయవాడ రైల్వే స్టేషన్ ఎదురుగా ఉన్నటువంటి బస్ స్టాప్ను పరిశీలిస్తే ఇక్కడ ఇదివరకు ఇటు వచ్చేవారికి పోయేవారికి విడివిడిగా ప్రత్యేకంగా బస్ స్టాప్లు ఉండేది. కొద్ది రోజుల క్రితమే వేసవికి ముందే ఇక్కడ అభివృద్ధి పనుల పేరిట బస్ స్టాప్ను కూలగొట్టడం చేశారు. బస్ స్టాప్ను తీసివేయడం వల్ల ఇక్కడ ప్రయాణికులు వేసవిలో చాలా ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. దాదాపు 40 డిగ్రీల పైన ఉన్నటువంటి ఎండలో వాళ్ళు బస్సు కోసం వేచి చూడడం చాలా ఇబ్బందికర పరిస్థితి నెలకొంది. ఇటు వృద్ధులు కానీ పిల్లలు కానీ ఇబ్బందులు పడుతున్నారు. ఇక్కడ బస్ షెల్టర్ను ఏర్పాటు చేయాలని పలుమార్లు విజ్ఞప్తి చేసినప్పటికీ కూడా ఎవరు పట్టించుకోవడం లేదని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొద్ది ఇబ్బందిగానే ఉందండి. అంటే బాగా రోడ్డు కాలిపోతుంది. బస్ స్టాప్కి ఏం లేదు, నించోడానికి కూడా నీడ లేదు, ఏమి లేదు. కింద చూస్తే కాలిపోతుంది. పైన ఎండలు బాగా అక్కడి నుంచి ఇక్కడ రావడానికి కాళ్ళు బాగా కాలిపోయినాయి. పెద్ద రైల్వే స్టేషన్ అయితే ఉంది కానీ దానికి ఎదురికి మాత్రం ప్రజలకి నీడ అనేది కూడా లేదు. ఇక్కడ ఏం చేయాలంటే ఇంకా అధికారులకు చూసుకోవాలి. నేనంటే యంగ్స్టర్ పర్లేదు, వృద్ధులు వికలాంగులు అయితే చాలా ఇబ్బంది పడతారు. ఖచ్చితంగా ఇక్కడ షెల్టర్ ఏర్పాటు చేయాల్సిన అవసరం అయితే ఉందండి. టెంపరేచర్ కూడా 40+ ఉందండి ఇక్కడ. సో చాలా ఇబ్బంది పడుతున్నారు ప్రజలు కూడా. ప్రధానమైనటువంటి రైల్వే స్టేషన్ ముందు నిరంతరం రద్దీగా ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఈ బస్ షెల్టర్ ఏర్పాటు చేయకపోవడం వల్ల తాము తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తుందని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు వెంటనే స్పందించి వెంటనే బస్ షెల్టర్ను ఏర్పాటు చేసి నిల్వ నీడను ఏర్పాటు చేయడం ద్వారా, అలాగే తగిన సౌకర్యాలు కల్పించడం ద్వారా తమ కష్టాలు తీర్చాలని వారందరూ కూడా కోరుతున్నారు. కేవలం శ్రీమన్నారాయణతో కలిసి వెంకటరమణ, ఈటీవీ న్యూస్, విజయవాడ.